చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న నానుడు మాత్రం ఈరోజు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి అదేవిధంగా తన తనయుడు మిథున్ రెడ్డి విషయంలో మాత్రం ఇది అక్షర సత్యంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్ట్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన త్వరగా జైలు నుండి బయటికి రావాలని చిక్కోలు జిల్లా రణస్థలం మండలం నారువాకు చెందినటువంటి మాజీ సర్పంచ్ రామకృష్ణ నేతృత్వంలో 5 టీడీపీ అభిమానులు సైకిల్ యాత్ర నిర్వహించారు. 90 నియోజకవర్గాల్లో చిక్కోలు నుండి కుప్పం వరకు నిర్వహించినటువంటి ఈ సైకిల్ యాత్రలో ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైతే పొంగనూరులో ఆ సైకిల్ యాత్ర చేరిన తర్వాత ఆ 5 కూడాను వారు వేసుకున్నటువంటి టీడీపీ టీషర్ట్లను కూడా విప్పించి అదేవిధంగా ఆ జెండాలను కూడా భూంకేసి వాళ్ళని అంటే బట్టలు పూర్తిగా తీవ్రంగా అవమానించారు. అప్పట్లో ఈ విషయం మాత్రం ఉత్తరాంధ్ర పాటు చిక్కోలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను తీవ్ర మదనపాటు గురిచేశారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా వాసులను అంతగా అవమానించినట్టు పెద్దిరెడ్డికి ప్రస్తుతం మాత్రం మళ్ళీ ఎమ్మెల్యేగా తండ్రి, ఎంపీగా కొడుకు గెలిచిన ఆ పొంగనూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్భయంగా తిరిగే పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకోలేదంటే ఆ రోజు శ్రీకాకుళం జిల్లా వాసులైనటువంటి వీరికి జరిగిన అవమానమే ఈరోజు వారి పాలిట శాపంగా మారిందన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉందని చెప్పి తెలుగు రాష్ట్రానికి సంబంధించిన తెలుగు వారిని అంతలా అవమానించినటువంటి పెద్దిరెడ్డి దుశ్చర్యను ఆ రోజు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారిని ఇంతలా అవమానించి కేవలం తెలుగుదేశం పార్టీ అభిమానుల ఉద్దేశంతో తన అడ్డాలో తెలుగుదేశం పసుపు చొక్కా కానీ అదే జెండా కూడా కానరాకూడదన్నట్టు కళ్ళు మూసుకునే విధంగా వ్యవహరించిన తీరు మాత్రం ఈరోజు ప్రజాక్షేత్రంలో ఆయన గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నా కూడాను నిర్భయంగా తిరిగే పరిస్థితులు నెలకొని లేదంటే ఆయన ఎంత తప్పిదం చేశారనే విషయం మాత్రం ఈసారి ఎన్నికల్లో రుజువైంది. వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా పూర్తిగా కనుమరుగైపోయినటువంటి తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పొంగనూరు నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇంటి నుండి బయటికి రాకుండా హౌస్ అరెస్టులకే పరిమితం అవుతున్న తండ్రి కొడుకుల వ్యవహారంపై ఈరోజు ఆ రోజు ఎంతలా అవమానం పడ్డారనే విషయం అంత రామకృష్ణ ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు మీకు జరిగిన అవమానం యావత్ తెలుగువారితో పాటు ఇటు గ్రామస్తులు, ఉత్తరాంధ్ర వాసులతో పాటు చిక్కోలు వాసులు తీవ్రంగా మదనపడ్డారు. ఆ క్షణం తలుచుకొని ఈరోజు నాణ్యానికి రెండో వైపు ఈ 2024 సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం, ఆ తండ్రి కొడుకులు గెలిచిన వారి నియోజకవర్గంలో వారు నిర్భయంగా తిరిగే పరిస్థితి మీ తాలూకా శాపం వారి ఈరోజు ఆ పాపంగా మారిందా, లేకపోతే వారు చేసిన పాపానికి ఈరోజు శాపం అనిపిస్తున్నారు? మేము ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని ఖండిస్తూ మేము మా జిల్లా నుంచి, మా నారువ పంచాయతీ నుంచి, అలాగే మా రణస్థల మండలం నుంచి కూడా మేమందరం మా నాయకులతో, మా అప్పుడు ఉన్న ఇన్ఛార్జి కళా వెంకట్రావు, తర్వాత మా ఇప్పుడున్న ఎంపీ గారితో, మా అప్పలనాయుడు గారితో అనుసరించి వాళ్ళతో డిస్కస్ చేసి, సార్ పెద్ద ఆయనకి ఇలా జరిగింది, ఈ శిబిరాలు ఇవన్నీ పెట్టాము, వెరీ హ్యాపీ. మేము కూడా మా ఊరి నుంచి ఒక 10 మందిమో ఒక 5 మందిమో సైకిల్ యాత్ర చేయాలనుకుంటున్నామండి అనేసి మీటింగ్ పెట్టుకొని గాంధీ జయంతి రోజు మేము మా ఊరు రామాలయం నుంచి అక్కడ దర్శనం చేసుకొని, రామాలయం నుంచి దర్శనం చేసుకొని బాబుగారు కడిగిన ముత్యంలా తిరిగి రావాలనేసి మా శ్రీకాకుళం జిల్లా నుంచి మేము బయలుదేరామండి. మాకు ఫస్ట్ టైము కళా వెంకట్రావు గారు ఇచ్చాల నియోజకవర్గ శిబిరం దగ్గర మాకు జెండా ఊపి స్వాగతం పలికారు. ఏదైతే మీ యాత్ర సైకిల్ యాత్ర ఉందో ఎంతమంది బయలుదేరారు, ఎక్కడెక్కడ సాగింది మీ యాత్రలో? ఆ రోజు పొంగనూరులో జరిగినటువంటి ఘటనకి ఈ రోజు కూడా మీరు ఎలా మదన పడుతుంది? మాకు ఎప్పుడైతే అక్కడ మమ్మల్ని అవమానించారో అప్పటి నుంచి మరి మా గురించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీన్ని చాలా వైరల్గా తీసుకెళ్లారు. తర్వాత దానికి ఫలితం కూడా చాలా వరకు దక్కిందండి. చాలా వరకు కూడా మారారండి జనాలు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ పార్టీ ఎంత దుర్మార్గమా, ఇదేంటి మరి పసుపు చక్కాలు ఎవరు ఇష్టం వాళ్ళది. మన దేశం అనేది ప్రజాస్వామ్యం దేశం కదా, ఎవరు ఇదైనట్టుగా వాళ్ళు వేలుకోవచ్చు అనేసి ఏనాడు మన రాజ్యాంగం, మన స్వతంత్రం వచ్చింది అప్పటి నుంచి కూడా ఏ కొండువని వేసుకోవచ్చు, ఏ జెండాని వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇంచుమించి మన భారతదేశంలో గుర్తింపున్నవి 60-70 పార్టీలు ఉన్నాయి. అది మరి అలా అయితే వాళ్ళందరూ ఏమైపోవాలా? గెలిచిన పార్టీకే తోకాడించుకుని వెనకాల తిరగాలి కదా. మేమేంటంటే మా బాబు గారు అరెస్ట్ మీద ఆ రోజు మేము ఇచ్చేస్తుంటే మేము తోవంట పోయి మా మానాన్న పోతుంటే మేము కూర్చొని టీ తాగే వాళ్ళు ఎక్కడ మీకు ఏటి పని, మీ ఊరు ఎక్కడ, మీ వాడ ఎక్కడ, మీ ఇది ఎక్కడ, తన్నమంతరా దెంగేదరని చెప్పేసి చాలా హింసించారండి. అక్కడ నుంచి మేము అసలు
కట్టుబట్టలతో వాళ్ళు ఇప్పకపోతే మరి చాలా హింసించి చాలా ఇబ్బంది పెట్టారండి, మామూలుగా కాదండి. తంతారా దెంగేతర అనే విషయం చేశారండి. ఎవడరా వస్తాడు మీ నాయకుడు జైల్లో ఉన్నాడరా, వాడు ఏమైనా మిమ్మల్ని కాపాడుతాడా? ఎవడు మీ నాయకుడు? చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణా? ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు. మీరు ఇమ్మీడియట్గా ఎక్కడి నుంచి ఇప్పుడు మీ వచ్చే సైకిళ్ళు ఏదో వ్యాన్లు ఎత్తుకొని అర్జెంటుగా పోండి అని చెప్పేసి మాకు చాలా హెచ్చరించి చాలా ఇబ్బంది పెట్టారండి. మరి మేము కూడా దానికి ఏంటంటే కొంచెం అక్కడ తగ్గిపోయి కొద్దిగా ఏదో మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి కొద్దిగా ముందు పోయి అలాగే ఇదైతే మాకు మిగతా ఛానల్ ఇప్పుడు మీ ఆర్టీవీ అనవండి, ఏబిఎన్ అవనవ్వండి, తర్వాత ఈటీవీ అవనవ్వండి, అన్ని ఛానళ్ళు కూడా మాకు సత్కరించి మిగతా మా కార్యకర్తలు కూడా 110 కిలోమీటర్లు అక్కడి నుంచి 110 కిలోమీటర్లు కుప్పం వరకు చేరుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు సెల్లో ఉన్నప్పుడు కూడా అనుచరులందరినీ పంపించి పెద్ద అయినా మాకు ఏ ఇది లేకున్నా ఇప్పుడైతే ఎస్కాట్ లాగా మా కార్యకర్తలు ఎస్కాట్ లాగా ఉన్నారండి అందరూ కూడా. ఇప్పుడు సర్పంచ్లు అవనవ్వండి, మీరు చేసే యాత్రలో ఒక చిత్తశుద్ధి ఉంది, ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం చిత్తశుద్ధి ఈరోజు ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించారు. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర అదేవిధంగా తన మిథున్ రెడ్డి ఇద్దరు గెలిచి కూడాను ఈరోజు తిరిగే పరిస్థితి లేదంటే ఆ రోజు మీ పట్ల వ్యవహరించే తీరే ఈరోజుకి అది శిక్ష అనుకోవచ్చు. నిజంగా చెప్పుకోవాలనుకుంటే మమ్మల్ని అవమానించిన ఇదే వాళ్ళకి గతి పట్టిందండి. కేవలంగా ఏంటంటే మనిషిని ఎప్పుడు కూడా మనిషిలా ప్రవర్తించాలండి. మరీ అధికారం ఉందనేసి లేనిపోని రకాలుగా సెలాయించడం, లేనిపోని దుర్భోషలాటలు ఆడించడం, వాళ్ళు వెనకుండి ముందును ఒకళ్ళు పంపించడం, వాళ్ళు పెట్టి రౌడీయిజం చేయించడం, అది చాలా దుర్మార్గం కదండి. అది ఎంత తప్పంటే మరి మామూలు కాదండి. అది ప్రజానీకం తెలుసుకున్నారు, వాళ్ళ పార్టీ వెనకున్నోళ్ళు తెలుసుకున్నారు. మీ శాపం కూడా తగిలింది. మా శాపం కూడా 100% తగిలిందండి. 100% తగలడం వల్ల ఆ రోజే నేను చెప్పానండి, 110 నియోజకవర్గాల్లో మనకి గెలుపు తథ్యం. 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒకవేళ పార్టీ కానీ అదే పార్టీ అధికారంలో రాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రలో బతకక్కర్లేదు, అదే పార్టీ కానీ మళ్ళీ కొనసాగితే అనేసి ఆ రోజు కుప్పంలో కూడా శబ్దం చేశామండి. తరువాత ఏంటంటే బట్టలు ఓడదీశారండి. పశువు సొక్క అనేది ఓడదీసే, అవి పసుపు అనేది ఉండకూడదు అనేసి చాలా అవమానపరిచారండి. నిజంగా చెప్పుకోవాలనుకుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ అవనవ్వండి, మన కోస్తాంధ్ర అవనవ్వండి, ఉత్తరాంధ్ర అవనవ్వండి, ఎక్కడ కూడా కనుమరుగు లేకుండా వైసీపీ పార్టీ పోవడానికి కారణం మాలాంటి వాళ్ళ వల్ల. ఇప్పుడు మేము ఏం చేసామండి, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుదామని అరెస్టును ఖండిస్తూ మేము భారీ ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు చేస్తుంటూ అన్ని నియోజకవర్గాలు టచ్ చేస్తుంటూ అన్ని వాతావరణం ఎలాగుందో చూసుకుంటూ మా మానాన్న మేము పులివెందుల్లో కూడా వెళ్ళిపోతామంటే అనవసరంగా దుర్భూషలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని కంగాలు చేసి వాళ్ళ పార్టీకి కేవలంగా మా వల్ల వాళ్ళు ముప్పు తెచ్చుకున్నారండి. ఈ రోజు చూస్తే కనుక మీతో పాటు ఆ రోజు జరిగిన విషయంలో ప్రత్యక్షంగా ఉన్నారు. చిన్నపిల్లడు 8 నెలల క్రితం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది, ఈరోజు వాళ్ళు మీకు జరిగిన అవమానం ఈరోజు ఆ నియోజకవర్గం తిరిగే పరిస్థితులు కోల్పోయారు. అవును సార్, ఆ రోజు మేము ఏంటంటే మేము 5గురం ఇలాగ అనుకున్నాం సైకిల్ యాత్ర చేద్దామని. మా మావి గారు అన్నారు, ఇలాగ మేము సైకిల్ యాత్ర పెట్టుకుంటున్నాము, ఇందులో ఎవరైనా రావాల్సి ఉంటే రావచ్చు అన్నారు. దాన్ని బట్టి నేను ముందసాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం గురించి మేము సంఘీభావం తెలపడానికి వెళ్ళాము. ఎక్కడ కూడా మాకు ఇంత ఇబ్బంది రాలేదు. కానీ టీ కనేసి మేము ఆగేటప్పుడు వచ్చి మీది ఏ జిల్లా, శ్రీకాకుళం జిల్లా నుండి ఎక్కడికి ఏటకరా మీరు వచ్చేది, ఇది పెద్దిరెడ్డి రామచంద్ర ఏరియా, మీరు ఎక్కడికి ఎలాగొస్తారు, పశు సొక్కలు మిమ్మల్ని ఎవడేసుకొని రమ్మన్నారు అనేసిన తర్వాత ఊరుకున్న తర్వాత మా మాయగారు సొక్కని పట్టుకొని ఇది మీ నాయకుడు ఎవడరా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అనేసి అన్నారు సార్. దానికి వచ్చాక మేము వెళ్ళిపోతామన్నా సరే లేనిపోయిన వల్ల అధికమైన మాటలు కూడా ఆడారు. కానీ ఈ రోజులోనూ ఆ మాట్లాడటమే వైసీపీ అస్సలు డిపాజిట్ లేకుండా పోయింది. మా శాపం ఇప్పటికీ కూడా తగులుతుందని అనుకున్నాం సార్, అలాగనే తగిలింది ఆ శాపము. మళ్ళీ 2024 కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అండ్ తనయుడు మిథున్ రెడ్డి ఇద్దరు గెలిచి కూడా ఆ నియోజకవర్గంలో నిర్భయంగా తిరిగే పరిస్థితి లేదంటే ఆ రోజు మీకు చేసినటువంటి అవమానం ఈరోజు వారి పాలిటీ శాపం మారిందా?
అవును సార్, ఆ రోజు మాకు ఈ అమ్మని చేయడం బట్టే కదా సార్ వాళ్ళకి ఈరోజు ఈ శాపంగా మారింది అది. ఇంకా వాళ్ళు బయటను కూడా తిరగనివ్వరు, ఇంకా వాళ్ళకి జైలు శిక్ష. మమ్మల్ని మేము వాళ్ళు ఏటి అనలేదు సార్, మేము అసలు అనలేదు చేయలేదు, మా మానాన్ని మేము వెళ్ళిపోతున్నాం, ఎవడి అభిమానం వాడుకుంటుంది, వాళ్ళే చేయమనండి అభిమానం. అలాగని వాళ్ళే సైకిల్ యాత్రలు ఇవి చేసుకోమనండి, మేమైతే అభ్యంతరం చేయలేదు. కానీ మా పార్టీ నాయకుడు మా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కేసు కింద అరెస్ట్ అయ్యాడనేసి మేము వెళ్ళాం సార్. ఇలాగనేసి మేము ఎప్పుడు కూడా ఎక్కడ వెళ్ళా సరే మాకు పార్టీ కార్యకర్తలు అవనండి ఎవరైనానండి ఘన స్వాగతం చేసేవారు. అలాగని సార్ పులివెందుల్లో కూడా, కడప జిల్లా కూడా, కర్నూలులో కూడా మమ్మల్ని ఎవరు కూడా ఏటి అనలేదు. సైకిల్ యాత్రకు వచ్చాడా సరే బాబు ఎలాంటి అనేసి చాలామంది పువ్వులతో సత్కరించడం, సన్మానాలు చేయడం అంతా చేశారు సార్. ఈ పెద్దిరెడ్డి రామచంద్ర ఏరియాలోనే జరిగింది సార్ మాకు ఈ అమ్మనం, ఎక్కడ కూడా మాకు జరగలేదు. కానీ ఇలాంటి అమ్మనం మాకు జరగడం అనేది గొప్ప బాధ అనిపించింది. కానీ నాకైతే ఎలాగనిపించిందంటే మా మాయ చొక్కా పట్టుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. కానీ నేను అప్పుడే ఆలోచించుకున్నాను, ఈ 2024లో డిపాజిట్లు లేకుండా పోతారనుకున్నాను, అలాగే పోయింది. నెక్స్ట్ నెల 2024లో కూడా డిపాజిట్ లేకుండానే పోతారు, మరి వైసీపీ కార్యాలయం అనేది ఉండదు. వారి పట్ల వ్యవహరించినటువంటి ఆ తీరు ఈరోజు కూడా మర్చిపోలేకపోతున్నామని చెప్పి మదన పడుతున్నారు. ఆ రోజు వారి పట్ల పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు వ్యవహరించిన తీరు ఈరోజు వారి శాపం. ఆ రోజే తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి శపించడం జరిగి అది 2024 సార్వత్రిక ఎన్నికలు రుజువైంది. ప్రస్తుతం మాత్రం ఆ రోజు మీ ఊరు జరిగినటువంటి ఈ అవమానం ఈరోజు 2024 సార్వత్రిక ఫలితాలు ఈరోజు తండ్రి కొడుకులు గెలిచిన నిర్భయంగా బయటికి తిరిగే పరిస్థితి. అంటే మీ గ్రామస్తులు ఆ నాయకుడి కోసం చేసిన సైకిల్ యాత్రలో ఆ పుంగనూరులో జరిగిన అవమానమే ఈరోజు వారి పాలిట అటువంటి పరిణామాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్లనే వైసీపీకి పరిస్థితి అయితే రావడానికి మెయిన్ కారణం కూడా ఉంటుంది సార్. నెక్స్ట్ వాళ్ళు గెలిచినా పెద్దగా ఫలితం ఉండదు, ఎందుకంటే 170 స్థానాల్లోన 164 స్థానాలు ఎలాగో టీడీపీకే వచ్చాయి, 11 స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే మిథున్ రెడ్డి అతను రామచంద్ర రెడ్డి గెలవడమే వాళ్ళకి శాపం సార్. నిజంగా చెప్పాలంటే ఓడిపోతే ఏ ఇబ్బంది ఉండదు, గెలవడం అసెంబ్లీకి వెళ్ళే ఇది కూడా లేకపోవడం, వాళ్ళకి ఓడిపోయే కంటే గెలవడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇక్కడ సైకిల్ యాత్ర చేస్తున్న వాళ్ళు అడ్డుకోవడం వల్ల వాళ్ళు గెలిచే శాపం. మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. 11 సీట్లో గెలిచి 11 సీట్లో వీళ్ళు గెలిచి అతను ఎంపీ కదా మిథున్ రెడ్డి గారు, ఇతను ఒకరే గెలిచారు. పోనీ 11 సీట్లు ఇతను ఒకరే గెలిచారు. ఇతను గెలడానికి కారణం ఏంటంటే ఈ సైకిల్ యాత్రను ఇబ్బంది పెట్టడం వల్ల ఓడిపోయింటే అతనికి ఏ ఇబ్బంది ఉండపోను, గెలవడం వల్ల ఇప్పుడు గౌరవ హోదాలో ఉన్నారు. ఆ హోదాలో ఉండి అప్పుడప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది అతనికి అనవసరంగా తప్పు చేశానా అని అనేసి. ఇప్పుడు అతను ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారంటే మామూలుగా ఎంతో కొంత మంచి పేరు సంపాదించుకుంటేనే కదా ఉంటారు. మరి ఇలాంటి ఇవి చేస్తే అతనికి మంచి వాటిలో శ్రీకాకుళం జిల్లా వాసులంటే చిన్నచూపు చూసే విధంగా వ్యవహరించినట్టు పెద్దిరెడ్డి తీరి ఆ రోజుకి అధికారంలో ఉండి ఒక మంత్రి హోదాలో అలా అహం ప్రదర్శించారు. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి కూడాను పొంగనూరు నియోజకవర్గంలో నిర్భయంగా బయటకు వచ్చే పరిస్థితి కూడా నియోజకవర్గం ప్రజలు లేకుండా చేస్తున్నారంటే శ్రీకాకుళం జిల్లా వాసులకు చేసినటువంటి అవమానమే ఈరోజు ఆయనకి ఈ మదనపాటు తెచ్చిందనుకోవచ్చా? అవును సార్, ఖచ్చితంగా అనుకోవచ్చు సార్. అది శ్రీకాకుళం అంటే చిన్న చూపు చూసారని అంటే అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నట్టు శ్రీకాకుళం జిల్లాలో మన ప్రతి రాష్ట్రంలోనూ ఉంటారు, అంత ఇది ఉంది. కానీ దాన్ని చిన్న చూపుగా చూడడం, ఒక పొజిషన్లో ఉండి చూడడం అనేది కరెక్ట్ కాదు. నాకు తెలిసినంతవరకే కాదు, ఎవరికైనా తెలిసినంతవరకు వేరే వాళ్ళు చిన్న చూపు చూడకూడదు పొజిషన్లో ఉన్నవారు. చూస్తే కనుక పొంగనూరు ఘటన మాత్రం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకి సంఘీభాగంగా నారువా నుండి అదేవిధంగా కుప్పం వరకు 5 టీడీపీ సానుభూతి పరులు ఈరోజు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న క్రమంలో 90 నియోజకవర్గాల్లో ఘనస్వాగతం పలికినా కూడాను పొంగనూరు నియోజకవర్గంలో టీ తాగేందుకు ఆగిన ఆ 5గురిను కూడాను అక్కడ తీవ్రంగా అవమానించి ఒంటిపైన ఉన్న పసుపు చొక్కాలను కూడా తీయించి జెండాలను కూడా భూమికేసి కొట్టారు.
పెద్దిరెడ్డి అడ్డాలో పసుపు రంగు కనబడకూడదన్నటువంటి అహం 8 నెలల క్రితం వారైతే చూపించడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన, ఎంపీగా తన తనయుడు గెలిచినప్పుడు కూడా అది వారి పాలిట శాపంగా మారింది. కేవలం 11 మందిలో పెద్దిరెడ్డి రామచంద్ర ఉండడం, 3 ఎంపీల్లో మిథున్ రెడ్డి ఉండడం. ఈరోజు ఓడిపోయిన వాళ్ళంతా కూడాను ముఖం చాటేసుకొని ఎక్కడో ఉండిపోవచ్చు. కానీ చట్టసభలకు రావాల్సినటువంటి పెద్దిరెడ్డి ఈరోజు ఆ నియోజకవర్గంలో సొంత నియోజకవర్గం ప్రజలే తిరగకుండా చేస్తున్నారంటే చిక్కోలు జిల్లాకు చెందినటువంటి వీరి పట్ల వ్యవహరించినటువంటి ఆ తీరును ప్రతి తెలుగువారు కూడా ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భాగమైన శ్రీకాకుళం జిల్లా వాసులను అంతగా అవమానం చేసి వారిని దుర్భాషలాడిన పాపం మారుతనం ఈరోజు తండ్రి కొడుకుల పట్ల శాపంగా మారిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అప్పట్లోనే అది మాత్రం పెద్ద దుమారమే జరిగిన తర్వాత టీడీపీ శ్రేణులతో పాటు తెలుగు వారంతా కూడాను ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే వారు ప్రాతినిధ్యం వస్తున్న పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎమ్మెల్యేతో పాటు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా నియోజకవర్గం ప్రజలు తిరగకుండా చేస్తున్నారంటే అది కేవలం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి సైకిల్ యాత్ర నిర్వహించిన 5 పట్ల వ్యవహరించినటువంటి ఆ తీరే ఈరోజు వారి పాలిట శాపంగా మారిందని మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.